నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన ఇప్పటికి చనిపోయి 25 పైన అయింది, దాదాపు 28 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన్ని మర్చిపోలేదు ఎవరు. ఎందుకంటే ఆయన సినిమాలు లేకపోతే ఆయన వేసిన పాత్రల్ని అలా గుర్తుపెట్టుకుని ఉన్నారు. రాజకీయంగా కూడా ఇప్పటికీ మనం ప్రతిరోజు ఎక్కడో చోట చర్చించుకోవడం అలాంటివి జరుగుతూనే ఉంటాయి, గుర్తు తెచ్చుకోవడం అనేది. సో మీరు అయితే ఆయన పార్టీ పెట్టడం అంటే ముందు సినిమాల్లో ఉండడము, ఆయనకు ఆ పేరు రావడం, రాజకీయ ఇవి కూడా ఇవన్నీ దగ్గరుండి చూసి ఉంటారు కదా. అంటే దగ్గరుండి అంటే మా తరం వాళ్ళకి కొంచెం తక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుస్తుంది. సో ఇదంతటిని ఆయన ప్రయాణాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే అన్నీ నిన్న మొన్న జరిగినట్టు ఉంటాయి, కానీ అన్నీ కూడా కాలం చాలా వేగంగా ఉంటుందన్నమాట. ఎన్టీఆర్ గారు చనిపోయి కూడా 28 ఏళ్ళు అయిందంటే ఇంక ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మా కాలం జనరేషన్లో ఆయన ఒక మహా వ్యక్తి, ఒక శక్తి. అసలు దేవుడు అంటే మాకు తెలియదు కదా. మేము దేవుడిని, ఎవరైనా దేవుడిని ఎక్కడ చూస్తారో, దేవుడినందరూ సినిమాలు చూపించాల్సిందే. కాబట్టి రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, రావణాసురుడైనా, భీముడైనా, పురాణ పాత్రలు ఏవైనా సరే, మనం మహాభారతం, రామాయణంలో చదువుకునే అనేక పురాణ పాత్రలన్నీ కూడా ఎన్టీఆర్ గారి ద్వారానే మేము చూసాము, తెలుసుకున్నాం. ఎన్టీఆర్ లేకుండా, ఎన్టీఆర్ గురించి మాడకుండా బహుశా మా చిన్నతనంలో ఒక్కరోజు కూడా గడిచి ఉండే అవకాశం లేదు. అంటే ఉదాహరణకి నాకు వచ్చేసరికి కోడలు దిద్దిన కాపురము, ఈ గండికోట రహస్యం, ఇలా సినిమాలు వచ్చేటం. అంటే జానపదాలు ఒకవైపు, సోషల్ సినిమాలు, సంవత్సరానికి 6-7 సినిమాలు వచ్చేటివి ఎన్టీఆర్ గారివి. ఆయన మామూలుగా ఫైటింగ్లు, జానపదాల్లో ఫైటింగ్లు చేస్తారు కాబట్టి పిల్లలకంతా ఆయన ఇష్టమైన హీరో. సంవత్సరానికి 6 తీసేవాళ్ళు. 6 ఇంకా ఎక్కువ కూడా తీశారు. అక్కినేని నాగేశ్వరరావు ఆయన ఇద్దరు కలిసి ఒక్కొక్క సంవత్సరంలో 12-15 సినిమాలు తీసిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే వాళ్ళు విపరీతంగా పని చేస్తూ, విపరీతంగా పని కల్పించేవాళ్ళు ఇండస్ట్రీలో. ఇప్పటి మాదిరి 3 ఏళ్ళకు ఒకసారి కాదు. ఇప్పుడు హీరోలంతా ఏమైందంటే 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు సినిమా బరువుగా, అది కూడా చాలా కష్టంగా తీస్తున్నారు. అట్లా కాదు ఆయన. ఎన్టీఆర్ గారి సినిమాలు కంటిన్యూగా నెల 2 నెలలకు ఒకటి కంటిన్యూగా వచ్చేటు. అంటే ఒక సంవత్సరంలో ప్రతి పండక్కి కూడా ఎన్టీఆర్ గారి సినిమా లేకుండా ఉండేది కాదు రిలీజ్. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని జనము ఎంత ఆరాధించారు, ఎంత అభిమానించారంటే మనం కొత్తగా చెప్పేది ఏమి లేదు. మా చిన్నప్పుడు ఏమిటంటే తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఈ టూరిస్ట్ బస్సుల్లో. తిరుపతికి టూరిస్ట్ బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి ఒక బోనస్గా ఒక ఏమిటంటే అక్కడి నుంచి మద్రాసు తీసుకెళ్ళేవాళ్ళు. మద్రాసు తీసుకెళ్ళి మద్రాసులో మెరీనా బీచ్ లేదా ఈ ముఖ్యమైన ప్రాంతాలు చూపడం అనేది సెకండరీ. మెయిన్గా వాళ్ళకు చూపాల్సింది ఏమిటంటే యాత్రికులకి ఎన్టీఆర్ గారి ఇంటికి తీసుకెళ్ళాలి. ఎన్టీఆర్ గారు జనరల్గా ఆ రోజుల్లో పెద్ద అవుట్డోర్ వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి ఉదయాన్నే ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్న అనేక మంది, 100ల మంది అభిమానులు ఆ టూరిస్ట్ బస్సులన్నీ ఆపుకొని 100ల మంది అభిమానులంతా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అలా ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపి వెళ్ళిపోయేవాళ్ళు. దీన్ని మళ్ళీ మా ఊర్లలోకి వచ్చి రోజుల తరబడి కథలుగా చెప్పేవాళ్ళు. అంటే ఎన్టీఆర్ ఎలా ఉంటాడు, ఎన్టీఆర్ ఎలా చెయ్యి ఊపాడు, ఎన్టీఆర్ ఎలా నవ్వాడు, ఎన్టీఆర్ ఏదో దూరం నుంచి బాగున్నారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా 2-3 మాటలు మాట్లాడేవాళ్ళు అనమాట. మేము పలానా ఊరు నుంచి వచ్చామని వీళ్ళు చెప్పుకోవడము సంతోషంగా ఇదంతా జరిగింది. అంటే ఒక హీరోని హీరోగా కాకుండా ఒక దేవుడి స్వరూపంగా, అంటే వెంకటేశ్వర మహత్యం వచ్చిన రోజుల్లో దాదాపుగా వెంకటేశ్వర స్వామి లాంటి గుడి ఒకటి సెట్టింగ్ వేసి అక్కడే పూజలు కూడా చేశారు. లవకుశ వచ్చిన టైంలో, ఆ రోజుల్లో అప్పుడు మాకు తెలియదు కానీ లవకుశ వచ్చిన టైంలో పల్లెటూరు వాళ్ళంతా బండ్లు కట్టుకొని వచ్చి అక్కడే ఆయనే రాముడు, అంజలీదేవి, సీతాదేవి అని అంతగా ఆరాధించారు. ఇంత నేపథ్యం ఉంది కాబట్టి ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి చాలా సులభంగా రాగలిగారు. ఆయన రాజకీయ పార్టీ పెడతానన్నప్పుడు ఏమైందంటే అప్పుడు కాంగ్రెస్ పూర్తిగా క్షీణించిపోయింది, దాని పరిస్థితి బాగాలేదు. అయితే ఆయన రాజకీయ పార్టీ పెడతాను అన్నప్పుడు ఎవరికీ పెద్ద నమ్మకం లేదు. అంటే అప్పటి వరకు అంటే ఎంజీఆర్ అటువైపు పెట్టాడు కానీ తమిళనాడులో, ఈయన వచ్చి సక్సెస్ అవుతాడని కానీ ఇదేమీ లేదు. అందరూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఎద్దేవా చేసిన వాళ్ళు ఆయన అల్లుడు, సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఇది ఆ రోజుల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే చరిత్ర కదా, దీన్ని ఎవరు ఏమి మార్చలేరు. ఆయన ఏమిటి, ఎన్టీఆర్ గారు వస్తే జనం వచ్చేది ఏంటి, జ్యోతిలక్ష్మి వచ్చినా జనం వస్తారు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ గారు 1983లో అనంతపూర్ వస్తే నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే
మీకు సుభాష్ రోడ్ అని మెయిన్ రోడ్ ఉంటుంది. సుభాష్ రోడ్లో ఎక్కడ చూసినా జనమే. ప్రతి మిద్దె మీద, ప్రతి ఇంటి మీద, ప్రతి నూక్ అండ్ కార్నర్ అంటారే, ప్రతి చోట జనమే. దాదాపు ఆ రోజుల్లోనే ఆ కాలంలో 1,00,000 మందికి పైగా వచ్చారు. అంటే ఆయన చూడ్డానికి అంత అభిమానము, అంత ఇది ఉంది కాబట్టి ఆ రోజుల్లో పార్టీకి పెద్దగా నిర్మాణం ఏమీ లేకపోయినా ఆయన చైతన్య రథం వేసుకుని ఊరూరు తిరిగి తెలుగుదేశం పార్టీని ప్రచారం చేస్తే ఆయన నిలబెట్టిన అభ్యర్థులు ఎవరని కూడా చూడలేదు. వాళ్ళు ఎవరో అంతకుముందు ఎవరికీ తెలియదు. ఎవరో కొంతమంది ఆయన నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి సీనియర్లు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఇలాంటి సీనియర్లను తప్పిస్తే ఆ రోజు ఆయనతో పాటు 294 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు చాలామంది పేర్లు తెలియదు. అప్పుడే మొదటగా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక పెద్ద సెన్సేషన్. అదొక రెవల్యూషన్ కింద లెక్క. కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని మొత్తం పెకిలించేశాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే విపరీతమైన ఆరాధన, అభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమె పార్టీని చిచ్చుగా ఓడించారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1983లో ఆయన చాలా అద్భుతాలు చేస్తారు అని జనం ఆశించారు. కానీ నటన వేరు, సినిమాల్లో ఆయన రంజింపజేయడం వేరు, పరిపాలన వేరు. పరిపాలనకు వచ్చేసరికి ఏమైందంటే ఆయన సినిమాటిక్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని అబాసు పాలయ్యారు. అంటే సినిమాల్లో ఆయన మహారాజు వేషాలు వేశాడు కదా. మహారాజుగా ఎలా ఉంటారంటే చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటే చిత్తం ప్రభు అని వస్తారు. అది పరిపాలనలో జరగదు. అడ్మినిస్ట్రేషన్ వేరు. ఎందుకంటే ఈయన ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేసి అనేక అంచెల వారీగా జరిగే అమలు ప్రక్రియ ఉంటుందో అక్కడ లోపాలు జరుగుతాయి. అయినా సరే జనం ఆయన్ని అభిమానించారు. 84లో తిరుగుబాటు, పార్టీలో తిరుగుబాటు వచ్చి మళ్ళీ 85లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన వరుస తప్పులు చేసుకుంటూ వచ్చాడు. అంత మునుపు జరిగిన అంటే మంచి పనులు చాలా ఉన్నాయి. మంచి పనులు ఏమిటంటే మధ్యాహ్న భోజన పథకం అని ఈరోజు పిల్లలు కడుపు నిండా అన్నం తింటున్నారంటే అది ఆయన పెట్టిందే. ఆ రోజు అందరూ కూడా ఇదంతా వేస్టు, జనానికి ఇంత బడ్జెట్ మేము కేటాయించలేము, అధికారులు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే మన బడ్జెట్లో ఇంత భాగం పేద పిల్లలకి కోసం ఖర్చు పెడితే రేపు మనకు ఇబ్బందులు వస్తాయి అని ఆయన హెచ్చరిస్తే, లేదు పేదవాళ్ళకి చేయడానికి ఏదైనా కూడా కరెక్టే, అది తప్పు కాదు అని ఆయన అమలు చేశారు. 2 రూపాయల కిలో బియ్యాన్ని కూడా ఆ రోజు వ్యతిరేకించారు. కానీ ఆయన దాన్ని ఒక రెవల్యూషన్ లాగా చేశాడు. అట్లా సంక్షేమ పథకాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారితోనే మొదలైనవి. అంటే అంత మునుపు లేవని కాదు, ఉన్నాయి, కానీ వాటికి చాలా పరిమితులు ఉండేటివి. అంటే ఒక పాపులర్ పథకాన్ని ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇప్పుడు వైఎస్ జగన్ గారు మధ్యాహ్న భోజనాన్ని అప్డేట్ చేశారు. ఎందుకంటే పిల్లలకి చెక్కీలు కానీ, పిల్లలకి మంచి భోజనము, కోడిగుడ్లు కానీ మీరు ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తే పిల్లలకి మంచి పౌష్టికాహారం లభిస్తూ ఉంది. ఇదంతా కూడా ఏమిటంటే ఎన్టీఆర్ చలవే. ఎన్టీఆర్ అనేది ఆ రోజు తీసుకున్న నిర్ణయమే అన్నీ అనమాట. అదేవిధంగా ఆయన ఏమిటంటే సినిమాటిక్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. వాటి వల్ల ఆయన మంచి చేయాలని అనుకున్నప్పటికీ చెడ్డ జరిగింది. ఎలాగంటే ఉన్నట్టుండి ఆయన ఏం చేశాడంటే పదవీ విరమణ వయసు తగ్గించేశాడు. దాంతో హఠాత్తుగా కుప్పలు తెప్పలు రిటైర్డ్ అయిపోయి గోల అయింది. డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు అన్నాడు. డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు అనేది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారిగా ప్రైవేట్ క్లినిక్లన్నీ బంద్ అయిపోతే అప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగుల పరిస్థితి ఏమిటి? అదేవిధంగా ట్యూషన్లు చెప్పకూడదు టీచర్లు కానీ లెక్చరర్లు కానీ అన్నాడు. దీనివల్ల ఏమైందంటే ఉన్నట్టుండి కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ మూతపడేసరికి తల్లిదండ్రులకు అంత విపరీతమైన కోపం వచ్చేసింది. ఎక్కడ పోవాలా మా పిల్లలు, నీకేం మేము డబ్బులు ఇచ్చి మేమేదో ట్యూషన్లు చెప్పించుకుంటుంటే వాళ్ళందరినీ మూసేయించడం వల్ల ఏమిటి ఇదని. ఇది కాకుండా ఒక విచిత్రమైన ప్రయోగం చేశాడు ఆయన. హోటళ్ళ వాళ్ళు రేట్లు ఎక్కువగా పెంచేసి జనాల్ని దోచేస్తున్నారని ఎవరో చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన ఏం చేశాడంటే అన్ని హోటళ్ళకి ఒక హుకుం జారీ చేశాడు. అదేమిటంటే జనతా రేట్లు తగ్గించాలి, మీరు 2 సెక్షన్లు ఏర్పాటు చేయాలి. ఒకటి జనతా సెక్షన్లో ఆ రోజు ఏమిటంటే ఒక 10 పైసలు ఇడ్లీ, 15 పైసలు వడ, 1 రూపాయి భోజనం ఇలా ఉండేది. వీళ్ళు ఏం చేశారు హోటల్ వాళ్ళు, దాన్ని అమలు చేసినట్టే చేసి ఈ 10 పైసలు ఇడ్లీ రాయి మాదిరి ఉండేది, వడ అయితే దాంతో క్రికెట్ ఆడుకోవచ్చు, అంత గట్టిగా ఉండేది అనమాట. మొత్తం క్వాలిటీ తగ్గించేశారు. క్వాలిటీ తగ్గించేసరికి ఏమైపోయిందంటే ఆ పథకం విప్లవం అన్నీ కామెడీ అయిపోయింది అనమాట.
ఇలా కామెడీ కావడం ఏమిటంటే జనానికి ఆయన మీద కూడా విసుగొచ్చింది. అంటే ఎన్టీఆర్ని ఒక మహానటుడుగా, ఒక రాముడిగా, కృష్ణుడుగా ఆరాధించిన తెలుగు ప్రజలు 1989 నాటికి విసిగిపోయి ఆయన ఓడిచ్చేశారు. ఒక చోట ఓడిచ్చారు కూడా, కల్వకుర్తిలో లిటరల్గా ఓడిచ్చేశారు. 94 వరకు మళ్ళీ రెస్ట్ ఆయనకి. 94లో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సరే, ఆ కుటుంబంలో విభేదాలు, ఆయన పెళ్లి చేసుకోవడము, ఈ పార్టీ చీలిపోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఏమిటంటే ఆయన బిగినింగ్ ఎంత అద్భుతంగా ఉందో పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సినిమా నటుడుగా ఆయన అందుకున్న ఒక లెజెండరీ సక్సెస్ కానీ, ఆయన ఎన్టీఆర్ వస్తున్నాడంటేనే అసలు ఒక రాజసం అనమాట. అలా ఆయన నడుస్తూ ఉన్నాడు, ఆయన వస్తున్నాడంటేనే. అలాంటి రాజసంగా జీవించిన ఎన్టీ రామారావు గారు తన చివరి రోజుల్లో మనస్తాపంతో అంటే మానసికంగా, అంటే ఒక రేంజ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఎన్టీ రామారావు గారిని తన పార్టీ వాళ్ళే సొంత అల్లుడి తిరుగుబాటు చేసి చీల్చేయడము పార్టీ కారణాలు వీళ్ళు ఏమైనా చెప్పచ్చు. కానీ ఒక నటుడికి కానీ, ఒక మహానాయకుడైన ఇందిరాగాంధీని ఎదిరించి పార్టీని పెట్టి ఈరోజు తెలుగుదేశంలో చాలామంది చెప్పుకుంటున్న అనేక మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఆయనే. కాబట్టి ఆయన మీద సొంత మనుషులే తిరుగుబాటు చేశారు, చొప్పులేశారు, ఇవన్నీ చేసి ఒక రకంగా ఆయన్ని మానసికంగా చంపేశారు. శారీరకంగా 96లో చనిపోయినా మానసికంగా ఆయన అవమానాలకి చనిపోయారు ఆయన. కాబట్టి ఆయన చివరి రోజులు మనకెందుకో కొంచెం బాధాకరంగా అనిపిస్తాయి. అంటే ఆయన మరణం అలా కాకుండా ఉండాల్సిందేమో, ఆయన అలా చనిపోకుండా ఉండాల్సిందేమో అనేది కొంచెము బాధగా ఉంటుంది, ముఖ్యంగా మా జనరేషన్. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఏమిటంటే, నేను జర్నలిస్ట్గా కూడా పనిచేశాను కాబట్టి 1988 నుంచి నేను జర్నలిస్ట్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి పేరు లేకుండా ఒక్కరోజు కూడా వార్తలు చదివినట్టు కానీ, ఒక్కరోజు కూడా వార్తలు రాసినట్టు కానీ గుర్తులేదు నాకు. ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు వచ్చేదనమాట. అలా అంటే జర్నలిస్ట్గా ప్లస్ ఒక అభిమానిగా, సినిమా అభిమానిగా ఆయన అంటే ఆయన ఇష్టం కదా. అంటే ఎన్టీఆర్ సినిమా అనగానే చిన్నప్పుడు మేము పరిగెత్తిపోయేవాళ్ళం. అంటే నడుస్తూ పోయినా కూడా సినిమా ఏమి ఎక్కడికి పోదు. కానీ ఆ ఉత్సాహం ఎంత తీవ్రంగా ఉండేదంటే ఇంటికాడ నుంచి థియేటర్ వరకు పరిగెత్తి ఇంకా వాడు డోర్లు తీయకుండానే వాడు కాపలా కాసేవాళ్ళం. గండికోట రహస్యం అని కానీ, కోడలు దిద్దిన కాపురం అని కానీ, తర్వాత అనంతపురంలో నేను కొంచెం పెద్దవాడు అయ్యేసరికి వచ్చిన వేటగాడు, అప్పటికీ ఆయన కొంచెం కమర్షియల్ సినిమాలు యాక్ట్ చేసేవాడు. అడవి రాముడు, వేటగాడు, సర్దార పాపారాయుడు, ఈ సినిమాలకి అభిమానులు అంటే చిల్లర నాణ్యాలు విసిరే కల్చర్ కూడా అడవి రాముడితోనే మొదలైంది. సినిమా థియేటర్లు ఇప్పుడు గోల చేస్తారే అభిమానులంతా, అంత మునుపు లేదు అది. అడవి రాముడు సినిమా, యమగోళ సినిమాతో ఏమైందంటే 10 పైసలు 5 పైసలు నాణ్యాలు ఆ రోజుల్లో ఇన్ని గుప్పిళ్ళ కొద్దీ తీసుకెళ్ళి అభిమానులు ఒక ప్యానిక్గా స్క్రీన్ మీదకి విసిరేవాళ్ళు. అవన్నీ తీసుకుపోయి కింది క్లాస్ వాళ్ళు అవన్నీ ఏరుకునేవాళ్ళు. ఇలాంటి ఎన్టీఆర్ ఈరోజు 25 ఏళ్ళకు పైగా అయిపోయింది, చనిపోయి కూడా 25 ఏళ్ళు అయింది. సరే, ఇప్పుడు ఆయన పేరు మీద రాజకీయాలు, ఆయన పేరు మీద ఏవో నడుస్తాయి. ఇప్పుడు ఆయన పార్టీని చీల్చి ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసి చంద్రబాబు అన్యాయం చేశాడని అంటారు. లేదా ఆ రోజు పార్టీ చీలకపోతే పార్టీని బతికుండేది కాదని చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు అంటారు. వివాదాలు, విమర్శలు ఇవన్నీ ఎన్నున్నా కూడా అంతటి మహానటుడు, అంతటి రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన వాడు ఇప్పట్లో అయితే ఇంక పుట్టడు. మళ్ళీ భవిష్యత్తులో ఏమో పుడతాడేమో తెలియదు. ఓకే, మొత్తానికి వర్ధంతి సందర్భంగా మహానటుడిని, మా రాజకీయవేత్తని ఒకసారి గుర్తు చేసుకున్నందుకు, ఆనాటి విషయాల్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.